తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న షో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ప్రతి వారం సెలబ్రిటీస్ విచ్చేసి సందడి చేస్తూ ఉంటారు. వారు తమ సినిమా ముచ్చట్లు, అలాగే లైఫ్ లో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, బెస్ట్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ షోకి హీరో నాని, ఆది పినిశెట్టి విచ్చేసి సందడి చేశారు. ప్రదీప్ ఇచ్చిన టాస్కులు చేస్తూ నాని కామెడీ పండించేశాడు. అలాగే ప్రదీప్ కాజల్ గురించి ఏమైనా చెప్పండి అని నానిని అడగగా, బయట పర్సనల్ గా తెలియకపోవడం వల్ల సస్పెన్స్ లో పెట్టేయండి అని చెప్పాడు. దీనితో ప్రదీప్ కాస్త రెచ్చిపోయి, కాజల్ గారు మీ గురించి నాని గారు పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు అని సెటైర్ కూడా వేశాడు. దీనికి నాని రివర్స్ పంచ్ వేస్తూ, మీరు నైట్ టైంలో గాసిప్ వెబ్సైట్ లో పనిచేస్తున్నారు కదా అని ప్రదీప్ ని అడిగాడు. ఇంకా గర్ల్స్ హాస్టల్ ముందు ఎప్పుడైనా వెయిట్ చేశారా అని ప్రదీప్ ని అడగగా, ఎన్నిసార్లు వెయిట్ చేశామో అని డాన్స్ వేసి మరీ చెప్పాడు నాని. ఇలా షో మొత్తం సందడిగా సాగింది. పలు చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన అజయ్ హీరోగా ఆ ఒక్కడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ముంబై భామ మధురిమ. ఆ చిత్రం పరాజయం చెందినా ఈ అమ్మడి అందాలు కుర్రకారుని బాగానే ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సరదాగా కాసేపు ఆరెంజ్, షాడో వంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించింది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగులో గుర్తింపు రాకపోవడంతో ముంబై చెక్కేసింది. అక్కడ కూడా అమ్మడు ఆశించిన విధంగా జరగకపోవడంతో వన్ నైట్ స్టాండ్ వంటి అడల్ట్ మూవీస్కే పరిమితమైంది. ఇక ఇప్పుడు అలాంటి అవకాశాలు కూడా రాకపోవడంతో తనకున్న అందాలన్నీ చూపించడానికి రెడీ అయిపోయింది. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతోంది. అంగాంగ ప్రదర్శనలతో రెచ్చగొట్టి అవకాశాలు పొందే ప్రయత్నం కూడా చేస్తుంది. హాట్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ ని వేడెక్కిస్తుంది. ఇక ఈ వేడి చూసైనా ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో మరి. బాహుబలి, బల్లాల దేవుడు ఈ పేర్లు వినగానే టక్కున గుర్తొచ్చే చిత్రం బాహుబలి. అంతలా అభిమానులకు చేరువైంది ఈ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకు పైగా రికార్డు వసూళ్లను సాధించింది. అయితే బాహుబలి, బల్లాలా కలిసి ఇక్కడేం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా నటించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలని అగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతతో నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని రానాతో కలిసి ప్రభాస్ కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అవును, ఇది నిజం, బాహుబలి స్వయంగా అగ్మెంటెడ్ రియాలిటీని పరిశీలిస్తున్నాడు అని రానా ట్వీట్ చేశారు. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర యూనిట్. పాకిస్తాన్కు చెందిన మిస్ పాకిస్తాన్ వరల్డ్ అంజలికా తాహిర్ నగ్న ఫోటో షూట్ చేసి సంచలనం రేకెత్తించింది. ఈ అందాల సుందరి గతంలో పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఏకంగా 3 అందాల సుందరి కిరీటాలు, 4 అవార్డులు, 1 గోల్డ్ మెడల్ కూడా సాధించింది. అంజలికా తండ్రి పాకిస్తానీ కాగా తల్లి ఉక్రేనియన్. అంజలి జాతీయత పాకిస్తానీ అయినా ఆమె ఉక్రెయిన్లో ఉంటోంది. ఇప్పటికే పాక్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె తాజా ఫోటోషూట్తో పాకిస్తానీలను మత్తెక్కిస్తోంది. ఒక పాకిస్తాన్ సుందరి ఇలా నగ్నంగా ఫోటోషూట్ చేయడం సంచలనంగా మారింది. ఆమె నగ్న ఫోటోషూట్ విషయంపై ఇప్పటికే మత ఛాందసులు విరుచుకుపడుతున్నారు. మున్ముందు ఈ విషయం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో, మత ఛాందసవాదులకి ఈమె ఏమి సమాధానం చెబుతుందో అని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. గతంలో కన్నడ బ్యూటీ పూజా హెగ్డే తెలుగులో 2 చిత్రాలు చేసినా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఆమె సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈసారి డీజే సినిమాతో వచ్చిన పూజా హెగ్డే తన అందాల ఆరబోతతో ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది. డీజే మూవీలో పూజ చూపించిన బికినీ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ రేంజ్ లో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫోటోషూట్స్ లో తన టాలెంట్ చూపిస్తోంది. రీసెంట్ గా మ్యాగజైన్ కోసం ఈ పొడుగుకాల సుందరి పోజులు ఇచ్చేసింది. వైట్ కలర్ ఫ్యాషన్ వేర్ లో ఈ బ్యూటీ మెరిసింది. లేస్ బోర్డర్ ఉన్న ఇన్నర్ వేర్ లోంచి తన సోకులు స్పష్టంగా కనిపించేలా ఇచ్చిన చూడచక్కని అందాలు జనాలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ భామకి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్వయ కృషితోనే టాలీవుడ్ లో నెంబర్ 1 స్టార్ అయ్యాడు. అయితే ఈ యంగ్ టైగర్ తన కొడుకు అభయరామ్ పుట్టుకతో పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడిప్పుడే కుటుంబ బాధ్యతలు తెలుసుకుంటూ తండ్రి పోస్ట్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు తారక్.
ఈ హీరో జీవితంలో మార్పులు రావడానికి కారణమైన అభయరామ్ పుట్టి నేటితో 3 సంవత్సరాలు పూర్తవుతోంది. 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ బుల్లి తారక్కి పలువురు సెలబ్రిటీస్ విషెస్ తెలియజేస్తున్నారు. అభయరామ్ తన తండ్రి అంత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు అభయరామ్ ఫ్రమ్ TFC మీడియా. ఇప్పుడు ఏ స్టార్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న డ్రగ్స్. దీని గురించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతున్నారు. కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చెబుతుంటే, కొంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెబుతున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అయితే నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అనిత ఇప్పుడు హిందీ సీరియల్లో బిజీ అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయిన డ్రగ్స్ పై కూడా ఒక ఫోటోకు ఫోజీ ఇచ్చి తనదైన పద్ధతిలో చెప్పింది ఈ మ్యారీడ్ హాటీ. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మత్తుగా మైకంలో ఉన్న కళ్ళతో చూస్తూ ఒళ్ళు మరిచి ఏదో లోకంలో ఉన్న స్థితికి వెళ్ళినట్లు అనిపించేలా ఇలా పడుకొని సే నో టు డ్రగ్స్ అని చెబుతోంది. ఒక విషయం గురించి కొన్నిటిని వద్దు వాడకండి అని ఇంత అందంగా కూడా చెప్పవచ్చా అని అనిత దగ్గర నుండి నేర్చుకోవచ్చేమో. టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఎట్టకేలకు ఎక్సైజ్ సిట్ అధికారుల ముందు నోరు విప్పారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కు డ్రగ్స్ సరఫరాతో తనకు సంబంధం ఉందని అంగీకరించారు. తాను విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి పూరికి అందించేవాడినని చెప్పారు. ఉదయం 10:30కు విచారణకు వచ్చిన సుబ్బరాజు సాయంత్రం 5 గంటల వరకు తనకేమీ తెలియదంటూ బుకాయిస్తూ వచ్చారు. చివరకు అధికారులు కొన్ని వీడియోలు చూపించడంతో బోరుమన్నాడు. సుబ్బరాజు విచారణ 12 గంటల పాటు కొనసాగింది. డ్రగ్స్ అలవాటుందా? పూరి జగన్నాథ్ కు నీకు మధ్య ఉన్న డ్రగ్స్ సంబంధం ఏంటి? కెల్విన్ తెలుసా? సినీ ఇండస్ట్రీలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు వంటి ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ తనకు తెలియదంటూ ఒకే సమాధానం చెప్పారు. విసుగెత్తిన అధికారులు పూరి డ్రగ్స్ ను వినియోగిస్తున్నప్పుడు పక్కనే సుబ్బరాజు కూర్చొని ఉన్న వీడియోలను చూపించారు. దాంతో ఆయన నోరు విప్పారు. బ్యాంకాక్ వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చానని చెప్పారు. తాను మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డ్రగ్స్ వాడలేదని చెప్పారు. అధికారులు కూడా సుబ్బరాజు డ్రగ్స్ ను వాడడం లేదని నిర్ధారణకు వచ్చారు. టాలీవుడ్ హీరోలకి సంబంధించి లోకల్ మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్ ఇలా 2 భాగాలుగా విభజించి చూస్తే ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలకు దీటుగా రాణిస్తున్నారు నవతరం హీరోలు నాని, శర్వానంద్, రానా. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ముగ్గురిలోనూ నాని నటించిన నిన్ను కోరి ఏకంగా 7.47 కోట్ల వసూలు సాధించి టాప్ 4లో నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ నటించిన శతమానం భవతి 5.32 కోట్లతో 8వ స్థానంలో నిలిస్తే, రానా నటించిన ఘాజీ 4.99 కోట్లతో 9వ స్థానంలో నిలిచింది. ఇక బాహుబలి 2 చిత్రం 129 కోట్లతో టాప్ 1 సినిమాగా రికార్డులకెక్కితే, ఆ తర్వాత 2వ స్థానంలో చిరు ఖైదీ నంబర్ 150 చిత్రం 16.33 కోట్లతో 2వ స్థానంలో, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి 11.1 కోట్లతో 3వ స్థానంలో నిలిచాయి. ఇక కాటమరాయుడు 7.39 కోట్లు, డీజే 7.37 కోట్లతో తర్వాతి స్థానంలో నిలిచాయి. నాని నటించిన నేను లోకల్ చిత్రం 6.87 కోట్లతో టాప్ 10 లోపే నిలవడం విశేషం. $1 మిలియన్ క్లబ్ లో టాప్ 10 సినిమాల్లో నానీకే చెందినవి 2 సినిమాలు ఉండడం ఇంకా విశేషం. ఇప్పటిదాకా ఉన్న అనుమానాలు ఇక ఇప్పుడు ఎక్సైజ్ విచారణలో నిజమని రుజువయ్యాయి. హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డా అని కూడా తేలింది. పబ్బులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర ప్రైవేట్ వీడియోలను తనిఖీ చేసి ఎక్సైజ్ అధికారులు ఈ నిర్ధారణకు వచ్చారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో దాదాపు 30 వరకు పబ్బులున్నాయి. వీటిలో 17 పబ్బులు డ్రగ్స్ సరఫరా కేంద్రాలుగా మారాయని సిట్ అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానంగా కొంతమంది నటులకు చెందిన పబ్బులు కూడా ఉండడం గమనార్హం. సినీ నటుడు తరుణ్ కు చెందిన ఆన్ పబ్, నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ తో పాటు 10 డౌన్ స్ట్రీట్, వాటర్స్, లిక్విడ్, బీర్స్, డూప్లిన్, క్లౌడ్ డౌన్, ఇటీవల అరెస్టైన పీయూష్ కు చెందిన పబ్బులు కూడా ఉన్నట్లు తేల్చారు. సినీ ముఖ్యులతో కెల్విన్, జీషన్ అలీ ఇలాంటి పబ్బుల్లోనే కలుసుకునేవారని నిర్ధారణకు వచ్చారు. వీకెండ్స్, ఇతర హాలిడేస్లలో పబ్బులు పెద్ద అంగళ్లను తలపించేవని గుర్తించారు.